హే, వెల్కమ్ టు హెచ్ఆర్ వ్లాగ్స్. నిన్న నేను ఒక టీజర్ చూశాను యష్ది, టాక్సిక్ అని. యాజ్ ఆల్వేస్ అందరు హీరోస్ లానే మనోళ్ళు కూడా ట్రాన్స్లో యష్ కూడా కేజీఎఫ్ 1 హిట్ అయింది, 2 హిట్ అయింది. అదే జానర్లో పోదాం, అంతే మాఫియా బ్యాక్గ్రౌండ్ పెట్టుకుందాం, టాక్సిక్ క్రియేట్ చేద్దామంటే బాగానే ఉంది, నువ్వు చేయొచ్చు, చూస్తున్నారు కాబట్టి మనుషులు. కానీ చూస్తున్నంతసేపు తర్వాత ఒక 10 సెకండ్స్కి ఆ కార్లో సీన్ వచ్చింది. అవసరం ఏముంది? ఆ అడల్ట్ సీన్ పెట్టాల్సిన అవసరం ఏముంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హీరోనో విలన్నో పవర్ఫుల్గా చూపించడానికి విమెన్ని పెట్టి అడల్ట్ కంటెంట్ పెడితేనే చూస్తారు అనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదే, అలా ఏం అవసరం లేదు. యూ కెన్ జస్ట్ టేక్ ఎ డీసెంట్ మూవీ. కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2లో లాగా నువ్వు అదే జానర్ ఫాలో అవుతుంటే విమెన్ని రెస్పెక్ట్ చేయొచ్చు కదా. యూఆర్ రెస్పెక్టింగ్ అ మామ్ ఓవర్ దేర్ అండ్ వైఫ్ ఓవర్ దేర్. కానీ ఇక్కడ మాత్రం ఏందో ఆ అమ్మాయిని పెట్టి ఏం చేస్తున్నారో. నేను సినిమాకి వెళ్ళాలి అనుకున్నానంటే ఐ విల్ థింక్, నేను పెట్టే $20కి నాకు కొంచెం ప్రశాంతత రావాలి సినిమా చూస్తే. లేదు అంటే ఒక ఫ్యాంటసీ అయి ఉండాలి. ఇప్పుడు ఏ జురాసిక్ పార్కో, ఏ అవతారో చూస్తే వా ఇలా తీయచ్చా, ఈ ఫ్యాంటసీ వరల్డ్ ఇలా 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 కూడా క్రియేట్ చేయొచ్చా అని అనిపించాలి. లేదంటే ఒక సింపుల్ మూవీ చూసి ఓకే ఎంత లైట్ హార్టెడ్గా ఉంది అని అనుకుంటాం. ఇది చూసి ఏందిరా వాడు ఏం చేస్తున్నాడు అక్కడ అంటే ఫ్యూ ఆఫ్ దమ్ ఆర్ ఇంట్రెస్ట్ అని అనుకో. కానీ ఇలాంటి అడల్ట్ కంటెంట్ పెట్టాల్సిన అవసరమే లేదు సినిమాలో. ఆ ట్రైలర్లో, టీజర్లో అసలు ఎందుకు పెట్టాడో ఏమో నాకు అర్థం కావట్లేదు. ఐఎమ్ నాట్ ద వన్ హూ విల్ గో ఫర్ టాక్సిక్ మూవీ ఫర్ షూర్. ఈరోజు రివ్యూ ఇది.